వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నా పేరు చంద్రశేఖర్. రాష్ట్రం అంతా ఇప్పుడు నంద్యాల వైపు చూస్తూ ఉంది. భూమా నాగిరెడ్డి హఠాన్ మరణంతో త్వరలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతూ ఉంది. తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, తొలిసారిగా మంత్రి అయ్యారు భూమా నాగిరెడ్డి కుమార్తె. ఆమె పైన ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని వాళ్ళ అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంతవరకు ఆమె ఈ బాధ్యతను నెరవేర్చగలుగుతారు, అలాగే అయిన వాళ్ళందరినీ అఖిలప్రియ దూరం చేసుకుంటుందన్న ఆరోపణకు ఏం చెప్తారు సమాధానం అనే విషయం గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో అఖిలప్రియ గారిని అడుగుతున్నాం. మేడం, ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు థ్యాంక్స్. ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు అనుకోకుండానే మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు అనుకోకుండా రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా 3 ఏళ్లలో ఒక ఉప ఎన్నికను ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. మీరు ఎదుర్కొంటున్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? నేను ఊహించలేదండి. ఎప్పుడు రాజకీయాలకి దూరంగా ఉన్నాను, ఎప్పుడు అనుకోలేదు వస్తానని. సరే, మదర్ చనిపోయిన తర్వాత బాధ్యతలు మీద పడ్డాయి కాబట్టి మనము కంపల్సరీ బాధ్యతల నుంచి తప్పించుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో కూడా నేను రాజకీయాలకి రావడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు కూడా నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఇది ఇవ్వడం జరిగింది. కానీ జనం మాత్రం చిన్నపిల్ల తప్పనిసరి పరిస్థితుల్లో శోభానారెడ్డి గారు పోయాక అవకాశం ఇచ్చారు, ఏమో అలాగే ఉంటుంది, కానీ ఇలా అవుతారని ఎవరు అనుకోలేదు. ఎవరో కాదు, నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇబ్బందులు, ఆ కష్టాలు, ఆ సమస్యలు ఉన్నప్పుడే మనిషి మోల్డ్ అవుతారు. మంచో చెడో ఈరోజు నేను అవన్నీ నేర్చుకున్నాను అంటే కూడా దానికి కారణం మా పేరెంట్సే. మా అమ్మ చనిపోయిన తర్వాత రాజకీయాలు ఎలా చేయకుండా నాకు తెలియదు. మా నాన్న చెప్పమంటే చెప్పడు. ఎందుకంటే లీడర్ అనే వాళ్ళకి నువ్వు ఇలా చెయ్యి అని చెప్తే ఆ ఇండివిజువాలిటీ పోతుందని చెప్పేసి నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. సో నేను ఏదైనా అడిగినా కూడా చెప్పేవాళ్ళు కాదు. నువ్వు ఆలోచించుకుని నువ్వు చేసే అనేవాళ్ళు. నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది స్టార్టింగ్లో. ఎప్పుడైతే శోభా నాగిరెడ్డి గారి ఇంటర్వ్యూస్ నేను రాజకీయం నేర్చుకుని, అలాగే మా అమ్మ ఎలా మాట్లాడేది, ఎలా సమస్యలను ఎదుర్కొనేది, లేకపోతే ఆమె చెప్పిన సమస్యల గురించి ఏ సమస్యల గురించి మాట్లాడింది, ఆలగడ్డలో ఏ విధంగా ఆమె ఒక్కొక్క గ్రామంలో మరి పనిచేయడం జరిగింది, ఇవన్నీ నేను టీవీలలో వీడియోలు చూసి ఇవన్నీ చూసి నేర్చుకోవడం జరిగింది. మా అమ్మనే నాకు గురువు అయింది ఆ టైంలో. నాన్నగారు ఎప్పుడు కూడా ఎవరైనా లీడర్లు వచ్చి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఆడపిల్ల, చిన్నపిల్ల, రాజకీయాలు కొత్త, గుర్తుపడుతుందా లేదా అని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు స్టార్టింగ్లో. నాన్న నంద్యాలలో ఉంటే లీడర్లు అందరూ నంద్యాలలో వచ్చి కలిసేవాళ్ళు. నాన్న తిట్టి మళ్ళీ నా దగ్గరికి పంపించేవాడు. ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పుడు నన్ను ఎందుకు వచ్చి కలుస్తారు మీరు అని చెప్పి వాళ్ళని కూడా తిట్టి పంపించేవాడు. ఎమ్మెల్యేకి చెప్తే తీరుస్తుందని ఒక నమ్మకము మా నాన్న చనిపోకముందే వాళ్ళకి నాకు ఒక రిలేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ రిలేషన్ అనేది క్రియేట్ కాకపోయి అంటే ఈరోజు ఆలగడ్డ ప్రజలు కూడా నా దగ్గరికి ఫ్రీగా రావడానికి కూడా ఇబ్బంది పడేవారు. ఉప ఎన్నికల భారం మీ మీద పడింది, కష్టం అనిపిస్తూ ఉందా? లేదండి, కష్టం అనిపించట్లేదు, కానీ యాక్చువల్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా నాన్న చెప్పిన కోరికలు నెరవేరుతున్నందుకు, కూతురుగా నేను అవన్నీ కళ్ళారా చూస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో మా నాన్న చెప్పిన హామీలు నెరవేరుస్తానని నేనైతే కళ్ళు కూడా ఊహించలేదు. కానీ భయపడతా ఉంది టీడీపీ నంద్యాలలో ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేది. భయం ఎందుకండి, ఈరోజు ప్రభుత్వం రూలింగ్లో ఉంది. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ ఏదైనా అయినా కూడా తర్వాత కూడా రూలింగ్లో ఉంటుంది. డౌట్ ఏమైనా ఉందా మీకు? ఏం డౌట్ లేదు, 1% కూడా డౌట్ లేదు. మీరు మీ చెల్లెళ్ళు, మీ తమ్ముడిని, మీ బ్రదర్ని వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇంటింటికి. మంత్రులు అలాగే వస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు. ఎందుకు అంత భయపడతా ఉంది టీడీపీ? భయపడడం కాదండి, ఇది ప్రజల్లోకి వెళ్ళేది. ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు రాజకీయాలకి కొత్త, మాకు నంద్యాల కొత్త, ఇది ఓపెన్ ఫ్యాక్టర్. ఉప ఎన్నికలే రాకపోతే, భూమా నాగిరెడ్డి గారు బతికుంటే ఉప ఎన్నికలే రాకపోతే మీరు అన్న ఈ కోరికలన్నీ నెరవేరే కావు అని అంటారు. ఎందుకు కావండి, ఆల్రెడీ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ మా నాన్న బతుకున్నప్పుడే శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. హౌసింగ్ అయితే ఏమి, రోడ్డు వైడింగ్ అయితే, ఇవన్నీ కూడా ఫైల్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. అదే లెటర్స్కు మాత్రమే పరిమితం అయ్యారు మీరు. టీడీపీలో చేరినందుకు కృతజ్ఞతగా అంతవరకు ఇచ్చి సరిపెట్టారు. కానీ ఉప ఎన్నిక వచ్చింది, అది టీడీపీకి అవసరం, చంద్రబాబుకి అవసరం, అఖిలప్రియకి అవసరం. అందుకోసమనే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నంద్యాలలో పోస్తున్నారు అనేది ఒకటండి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసినప్పుడు, నేను చేస్తానని చెప్పినప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తాయా లేదా కూడా తెలియదు. శిల్పా మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారా, మాకు టికెట్ ఇస్తారా, ఎన్నికలు జరుగుతాయా, ఇనానమస్గా వస్తుందా లేదా అనేది ముఖ్యమంత్రి గారికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. అప్పుడే ఆయన అనౌన్స్ చేస్తున్నారు కదా, అప్పుడే అనౌన్స్ చేశారు. ఈరోజు మాట మీద నిలబెట్టుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా నాన్న చనిపోక 24 గంటల ముందు ముఖ్యమంత్రి గారిని కలిసి, అన్న నాకేం వద్దు, నాకు ఈ కోరికలు తీర్చండి అని చెప్పి ఆయన చనిపోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో చాలా ఉప ఎన్నికలు జరిగినాయి, ఈ టర్మ్లో కానీ, అంతకుముందు టర్మ్లో కానీ, అంతకుముందు కానీ.
ఇన్ని వందల కోట్లు ఒక నియోజకవర్గంలో పోసిన పరిస్థితి అయితే మేమైతే ఎక్కడా చూడలేదు. ఇప్పుడు వందల కోట్లు తీసుకొచ్చి నంద్యాలలో 13,000 ఇళ్ళు కడతా ఉన్నారు, రోడ్లు వెడల్పు చేస్తూ ఉన్నారు, అడిగిన వాళ్ళకి అడిగిన స్కీములు ఇస్తూ ఉన్నారు. పదవులు ఎక్కడున్నారో తెలియని ఫారూక్కి ఎమ్మెల్సీ ఇచ్చారు మీ గెలుపు కోసం. అలాగే నౌమాన్ ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఆయన బలం తగ్గిందని చెప్తా ఉన్నారు. అలాంటి ఆయనకి తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చారు. ఇంత పకడ్బందీ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు? భయం లేకపోతే గెలుపు మీద? భయం గురించి కాదండి. ఇప్పుడు మీరు ఫరూక్ గారి గురించి ఆయన ఎక్కడ లేని వ్యక్తి సడన్గా ఇప్పుడు పైకి వచ్చారంటారు. ఎందుకు వచ్చారంటే యాక్చువల్గా ఫరూక్ గారికి చాలా మంచి పేరుంది టౌన్లో. ఆయన ఆస్తులు చాలా వరకు ప్రజలకి దానం చేశారు. ఆయనకి ఈరోజు నంద్యాల పట్టణంలో ఆయన అంటే తెలియని వ్యక్తి లేరు. అటువంటి ఆయనని ఈరోజు ఒక డమ్మీ క్యారెక్టర్గా పోర్ట్రే చేసి శిల్పామోహన్ రెడ్డి గారు అసలు ఆయనకి క్యాడరే లేనట్టుగా ఆయనని పోర్ట్రే చేసి ఆఖరికి సీఎం గారు అపాయింట్మెంట్ కూడా వీళ్ళకి చేత కాదు అనేటట్టుగా నంద్యాలలో ఒక క్రియేట్ చేసేసి ఆయనని చాలా ఇబ్బందులు పెట్టారు ఆయనను కూడా. సరే, ఫరూక్కి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన సేవలు గుర్తించాం అనుకోండి. నౌమాన్ ఎవరు? మీ మొన్నటి వరకు మీ పక్కన ఉన్నారు వైసీపీలో, ఆయన తీసుకొచ్చి హఠాత్తుగా చైర్మన్ పదవి ఇచ్చారు. నౌమాన్ గారికి మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే టౌన్లో చాలా మంచి పేరుంది. ఆయన మీ పార్టీ కాదు. మా పార్టీ ఎవరైనా ఈ రోజు ఆ మనిషి ఎటువంటి వాళ్ళు, ఆయన ఎటువంటి ఆయన సేవలు ఆయన ముస్లిం మైనారిటీస్ లో సేవలు చేయడం కానీ, ఆయన ఒక డాక్టర్, గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆయన ఇబ్బందులు పడుకుంటూ శిల్పామోహన్ రెడ్డికి బాగా క్లోజ్ ఆయన, చాలా చాలా క్లోజ్ ఆయన. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫోన్ చేసి ఎంత పిలిపించినా కూడా నౌమాన్ సార్ గారు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ రోజు ఆయన పబ్లిక్ సర్వీస్ దాంట్లో ఆయనకి పోస్ట్ ఉన్నా కూడా అది రాజీనామా చేసి భూమా నాగిరెడ్డి గారికి ఆయన మద్దతు తెలిపి ప్రచారం చేయడం జరిగింది. ఎవరు చేస్తారంట ఓపెన్గా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి గతంలో కూడా నాన్నకు బాగా చేశారు, పార్టీని గెలిపించడానికి కానీ ఇంకొకటి కానీ చాలా హెల్ప్ అయ్యారని చెప్పి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగినప్పుడు కూడా వెంటనే కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఉర్దూ అకాడమీ ఇవ్వడానికి ముఖ్య కారణం ఆయనకి ఉర్దూ బాగా వచ్చు. ఉర్దూ బాగా వచ్చు, ముస్లిమ్స్ బాగా దగ్గర తీస్తారు, ఎంత యాక్టివ్గా ఇద్దరు ఎంత బాగా పనిచేస్తారు. ఆయనకి ఉప ఎన్నికల వల్ల రొట్టె విరిగి నేతిలో పడింది. ఇక్కడ ఇఫ్తార్ విందు పెడితే చంద్రబాబు నాయుడు మీరు పెడితే 40,000 మందికి అరేంజ్మెంట్ చేస్తే 5,000 మంది కూడా రాలేదు. దీంతో ముస్లింలు మైనార్టీలు దూరం అవుతున్నారన్న భయంతోనే ఫరూక్కి ఎమ్మెల్సీ కానీ నౌమాన్కు చైర్మన్షిప్ కానీ ఇచ్చారని అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఆ ప్లేస్ అంతా కూడా జనాలు పట్టక ఇంకా కొంతమంది బయట 6,000 మందిని బయట పెట్టాల్సి వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేయలే అంతమంది జనాలు వస్తారని. మీ నాన్నగారు 10 ఏళ్ల పాటు ఎంపీగా చేశారు ఇక్కడ, అంతకుముందు కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడూ గుర్తురాని నంద్యాల అభివృద్ధి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది భూమా వాళ్ళకి? ఈరోజు మాకు నంద్యాలలో మంచి హోల్డ్ ఉంది అంటే ఆ రోజు గతంలో భూమా నాగిరెడ్డి గారు చేసిన పనుల వల్లనే ఈరోజు మాకు ఇంకా ఈరోజు ఆదరణ కలుగుతుంది. మా నాన్న అప్పట్లో పనులు చేస్తుండకపోతే ఈరోజు ఎవరు ముందుకు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు? వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు అడ్డంగా టీడీపీ వాళ్ళు కొనేస్తూ ఉన్నారు. నాయకుడిని బట్టి 5 లక్షలు 10 లక్షలు అవసరమైన వాళ్ళకు పనులు కాంట్రాక్టులు ఇచ్చి ఎందుకు ఇంత చేస్తున్నారు? కొనేదానికి అవసరం ఈరోజు ఎవరికి లేదండి. తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మొన్న రోడ్డు వైడింగ్ ఒక ఎగ్జాంపుల్. రోడ్ వైడింగ్ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోడ్ వైడింగ్ జరిగే స్పాట్కి వచ్చి 2 గంటలు స్పీచ్ ఇస్తే ఏ ఒక్కరు కూడా అదే మీ భయానికి అనుమానాలకు తావిస్తా ఉంది. దాంట్లో భయం ఏముందండి? ఒక మంచి కార్యక్రమం. సీఎం 2 సార్లు వచ్చారు, లోకేష్ ఒకసారి వచ్చారు, మంత్రులు అచ్చంగా ఆలగడ్డలోనే మకాం వేశారు. ఎక్కడ గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మండలాల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇంత ఎందుకు కంగారు పడుతున్నాం? ఎందుకు కంగారు కాదండి, ఒకటి ఎందుకు బయట డౌట్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, ఒక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈరోజు నేను మా అన్న కానీ మా కుటుంబ సభ్యులు కానీ కొత్త రాజకీయాలకి బై ఎలక్షన్ కొత్త, అదేవిధంగా మేము తండ్రి పోగొట్టుకొని ఈరోజు పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నాకు ఆ రోజే మాట ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ మా నాన్నతో మా అమ్మతో పనిచేసిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకు కూడా ఒక అఫెక్షన్ అనేది మా కుటుంబ సభ్యుల మీద మా మీద ఉంది. 2014 ఎన్నికల్లో మీ ఫాదర్ 2,000 ఓట్లు పైచిలకు మాత్రమే గెలిచారు. అది కూడా మీ అమ్మగారు పోయిన సానుభూతితోనే. అందుకోసమే ఎడ్జి లేదు ఇక్కడ భూమా ఫ్యామిలీకి, అందుకోసం జాగ్రత్త తీసుకుంటున్నారు సీఎం అనేది. ఇది స్టార్టింగ్లో నాకు మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ దీని గురించి ఎక్కువ విన్నా నేను. ఒకటండి, శిల్పామోహన్ రెడ్డి గారు గత ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, నేను 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచాను, 50,000 మెజారిటీతో గెలిచాను. అప్పట్లో భూమా నాగిరెడ్డి గారు లేరు,
మా నాన్న మీద ఎప్పుడు ఆయన గెలిచలేదు, అదొక పాయింట్. సెకండ్ థింగ్, ఆయనకు వచ్చిన మెజారిటీలో ఈరోజు మా నాన్నకు 3000 మెజారిటీ వచ్చింది అంటే ఓట్లు చీలినట్టే కదా. గెలిపే లక్ష్యంగా అఖిలప్రియ ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన కౌన్సిలర్లను వేధిస్తూ ఉంది అని అన్నారు. నోటీసులు ఇస్తున్నారు, షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, సస్పెండ్ చేస్తామంటున్నారు కదా. నోటీసులు ఇస్తే అది రూల్స్ ప్రకారంగా ఉన్నట్టుగా మేము నోటీసులు ఇస్తున్నాం, దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. పార్టీ మారారని బెదిరిస్తే వైసీపీలో గెలిచిన అఖిలప్రియ టీడీపీలో చేరి మంత్రి అయితే మీకే నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇమ్మని చెప్పండి, ఎవరు వద్దన్నారు? మాకు నోటీసులు ఇస్తే దాని ప్రకారంగా నేను రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళాలా, లేకపోతే స్పీకర్ గారికి కానీ మరి కోర్టుకి కానీ మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అనేది మేము డెఫినెట్గా ఇస్తాము. మీ కేసులు నడుస్తున్నాయి కూడా, మీరు స్వచ్ఛందంగా మీరు ఎందుకు రాజీనామా చేసి ఉండకూడదు? మమ్మల్ని సస్పెండ్ చేయమని చెప్పి కూడా భూమా నాగిరెడ్డి గారు కానీ మేము కానీ చాలా సందర్భాలు అడగడం జరిగింది. ఈరోజు ఆ పార్టీకి రికగ్నైజ్ పార్టీ లేదు. ఓకే, వైసీపీ ఇంకా రికగ్నైజ్ పార్టీ కాదు. కంపల్సరీగా ఒక ఏదైనా నోటీసులు ఇచ్చి స్పీకర్ గారు రాజీనామా చేయాలని ఏమో సొంతంగా తీసుకుంటారు. ఎందుకు అదే ఇప్పుడు పార్టీకి వదిలిపెట్టడానికి, కానీ పదవికి రాజీనామా చేసినప్పుడు మాత్రం స్పీకర్ అని చెప్పానండి. వాళ్ళ బాధ్యతలు తీసుకోవడానికి ఈరోజు నేను రాజకీయాలకు వచ్చాను. పదవులు అనేది నాకు సెకండరీ. యాక్చువల్గా అయితే ఫస్ట్ నా మెయిన్ ఆలోచన ప్రజలకి మంచి చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా ఎక్కడైతే కార్యక్రమాలు మా అమ్మ నాన్న చెప్పి అవి చేయాలి. కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం అఖిలప్రియకి అస్సలు ఇష్టం లేదు. జగనన్న వదిలిపెట్టి రావడం, మంత్రి కావాలన్న భూమా నాగిరెడ్డి కోరిక వల్ల ఒత్తిడితోటి తప్పనిసరి మాత్రమే టీడీపీలో చేరింది అని అంటే లేదండి. ఒకటి, నేను రాజకీయాల్లో ఫస్ట్ వచ్చినప్పుడు నాకు తెలుగుదేశం పార్టీలో చిన్నప్పుడు నేను పెరిగినంత అక్కడే, కానీ నేను ఎప్పుడు వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యింది కానీ లేకపోతే ఇంకోటి కూడా లేదు. రాజకీయాలకి ఎప్పుడు మేము దూరమే. నేను పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసిందే వైసీపీలో నుంచి. సో వైసీపీలో నుంచి నేను తెలుగుదేశం పార్టీకి వస్తున్నానంటే ఒక ఆలోచన నాకు ఉండింది. ఎందుకంటే రాజకీయాలకి కొత్త, పార్టీ మారుతున్నాం, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, అసలు చంద్రబాబు నాయుడు గారికి మా నాన్నకి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది, అక్కడ వాళ్ళు మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వద్దని కాదు, డిస్కషన్ అయితే చాలా చేశాము. విజయం మీద మీరు ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, గెలవకపోతే ఏం చేస్తారు? గెలవకపోతే అనే ఆలోచన నాకు రావట్లేదండి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం డెఫినెట్ గా ఇప్పుడు నాకు నేను మీకు ఒకటి చెప్తాను, దీంట్లో గెలిచినా ఓడిపోయినా నేను గెలిచినట్టే. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయి, అవి ఎక్కడ వాటిలో గెలిచినట్టే. ఈ నంద్యాల ఉప ఎన్నికల ప్రజలిచ్చే తీర్పుని మనం రాష్ట్రానికి అంతా కూడా ఛాలెంజ్ గా తీసుకోవచ్చా టీడీపీ? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు చాలా మంది సైకలాజికల్గా ఒకటి స్టార్ట్ అవుతే అదే మైండ్ సెట్లో కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది రియాలిటీ చూసుకుంటారు, కొంతమంది డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఈరోజు మెజారిటీ ఆఫ్ ద మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే ఫస్ట్ గెలుపు స్టార్ట్ అవుతుందో ఆ మైండ్ సెట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాలలో టీడీపీ గెలుపు సింపుల్గా జరిగిపోయింది, కానీ అఖిలప్రియ వల్లే టఫ్గా మారిపోయింది అని అంటే ఎలా? శిల్పా మోహన్ రెడ్డి అనుచరులని పార్టీ నుంచి తరిమేసే వరకు అఖిలప్రియ నిద్రపోలేదు అని, అనుభవం తక్కువే కానీ వేధించడం ఎక్కువ చేశారని. వేధించడం ఇంతవరకు నేను ఏ కౌన్సిలర్ని కానీ ఏ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంతవరకు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. అటువంటి కల్చర్ కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఎలా ఉంది, ఇక కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలా ఉండేది? లేదండి, కాన్సన్ట్రేట్ చేయకూడదని అనుకున్నాము. కానీ వాళ్ళ వేళ్ళని మీ వైపే చూపించారు. అఖిలప్రియ చిన్నదనుకున్నాము, వాళ్ళ నాన్నలా కాదు, అందరితో కలిసిపోద్ది అనుకున్నాము, కనీసం కార్యక్రమాలు చెప్పకుండా నియంతలాగా వ్యవహరించింది ఆమె మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే అని. ఒకటండి, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత శిల్పా మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లో వచ్చి మా నాన్నని చూసినప్పుడు పక్క రూమ్లోకి వెళ్ళి నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు అని మాట్లాడిన వ్యక్తి మేము అప్పటికప్పుడు ఆయన బయటికి పంపించేస్తాం. సో ఇవన్నీ నేను హాస్పిటల్ పక్కన వేరే వాళ్ళతో డిస్కషన్ చేశాను. చనిపోయిన తర్వాత ఇంకా చనిపోయినట్టు అనౌన్స్ కూడా చేయలేదు. ఆ డిస్కషన్లు చేయడం కానీ, ఇంకొకటి భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు మా నాన్నని పెట్టినారు, ఆ కేసుల విషయంలో కానీ నాన్నని ఎంత ఇబ్బంది పెట్టినారు, మా నాన్న మీద కేసులు పెట్టినప్పుడు కూడా మా అమ్మ చనిపోయి 2-3 నెలలే అయింది. ఆ తర్వాత మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నాన్న మదర్ కూడా చనిపోయింది. సో ఇవన్నీ మర్చిపోతానని ఎలా అనుకున్నారు? మీరు ఫ్యాక్షనిస్ట్ కాదనుకున్నాడు ఆయన, కానీ మీరు ఫ్యాక్షనిస్ట్ అని నిరూపించుకున్నారు. ఫ్యాక్షనిస్ట్ అంటే దాన్ని అది ఎట్లుంటే కూడా నేను ఇంతవరకు ఆయన ఏదో మాట్లాడినాడు అని పెద్ద ఆయన క్షమించడం ఒకటండి. ఇంకొకటి, ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి నేను వాళ్ళని పిలిచాలనే కాన్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. అనుభవం లేకపోయినా చాలా తెలివిగా ఆలోచించే ఈ విధంగా సాగనంపారు అనుకోవచ్చా? లేదు, అటువంటి ఆలోచన నాకు రాలేదు.
మేము ఇంకా మా నాన్న చనిపోయిన బాధ నుంచి బయటికి రాలేదండి. అంత ఆలోచన చేసి వాళ్ళు ఒకరిని ఇబ్బంది పెట్టాలనే స్థాయికి నేను ఎప్పటికీ రాను. ఒకటి ఏదైనా కన్విన్స్ చేసి సీఎం కూడా కోప్పడ్డారు మీ మీద, మీరు అపరపక్వంగా వ్యవహరించారు, శిల్పా మోహన్ రెడ్డిని దూరం చేశారని. శిల్పా మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి ఎందుకు అంత ప్రేమ ఉంటుంది? పార్టీలో ఉంటే మీ బ్రహ్మానంద రెడ్డి గారు అయినా ఈజీగా గెలిచేవాడు, అలా చేయలేదు ఈ అమ్మాయి అని. ఆయన ఉండడం వల్ల మాకు చాలా నెగిటివ్ అయ్యేది. యాక్చువల్గా చెప్పాలి, శిల్పా మోహన్ రెడ్డి ఉండడమే నెగిటివ్ అయ్యేది కదా. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారిని మేము పక్కన పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఏమడుగుతాం, మా నాన్న మీద కేసులు పెట్టినారు, వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతారు, మమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు ఆయన చేసిన పనులు మేము చేయమని చెప్పే కదా మేము వెళ్ళాలి. కానీ అనుభవ రాహిత్యం లేని అఖిలప్రియ ఫ్యాక్షన్ ఉండే నంద్యాల నియోజకవర్గంలో అయిన వాళ్ళందరినీ కూడా దూరం చేసుకుంటా ఉంది. భూమా నాగిరెడ్డికి కుడి చేతిగా ఎడమ చేతిగా ఉండే ఏవి సుబ్బారెడ్డిని పక్కన పడేశారు, మేనమా మోహన్ రెడ్డిని పట్టించుకోరు, ఈ మిగతా అనుచరులని పట్టించుకోరు. ఏంటి ఆ ధీమా మీలో? ఏదో మా ఇద్దరి మధ్యన చాలా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నట్టుగా ఈరోజు మీడియా పోర్ట్రే చేస్తుంది. ఏం జరిగింది అక్కడ? ఆ రోజు ఏవి సుబ్బారెడ్డి గారు అడిగారా మీరు బాధగా ఉన్నారా మామ, హ్యాపీగా ఉన్నారా అని? రోజు ఫోన్లు చేస్తున్నాము, మా ఇద్దరి మధ్యన చిన్న గ్యాప్ ఏదైతే వచ్చిందో అది ఫిల్అప్ చేసి మాట్లాడటమే లేదని మా దగ్గర ఉన్న సమాచారం. ఏమి లేదండి, కావాలంటే ఇప్పుడు ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. మీరైతే చేయరు. నేను ఆల్రెడీ మీరు ఎప్పుడు మాట్లాడతారా మా అమ్మాయి అని హ్యాపీగా చూస్తా ఉన్నాడు ఆయన. నేను ఒకటి చెప్తాను చూడండి, ఏవి సుబ్బారెడ్డి గారి పిల్లలు మేము కలిసి పెరిగాం, నాకు వాళ్ళు చెల్లెలు అన్ని బాగానే ఉన్నాయి. ఏవి సుబ్బారెడ్డి భూమానారెడ్డి కంబైన్డ్ గా కొన్న ఆస్తులకు సంబంధించిన డబ్బులు అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డికి ఇయ్యలేదని ఒకటి, ఇంకొకటి వచ్చేసేమో భూమానాగిరెడ్డి ఆస్తులన్నీ కూడా ఏవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నాయి, వాడన్నిటికీ ఆయన బినామీగా ఉన్నాడు, ఆయన చచ్చిపోయినా వాడి గురించి మాట్లాడలేదు కాబట్టి అఖిలప్రియ పక్కన పెట్టింది. ఏది నిజం? ఇవి లేనిపోనివన్నీ మీరు సృష్టించి మా ఇద్దరి మధ్య ఇంకా ఇది చేస్తున్నారు. అక్కడ జరిగింది వాస్తవం నేను చెప్తాను చూడండి. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాను, ఆబ్వియస్లీ మిగతా వాళ్ళు కూడా అంతే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. నేను ఎక్కడ నన్ను తొక్కుతారు, నన్ను ఇది చేస్తారని ఒక మహిళగా నేను ఆలోచన. ఏవి సుబ్బారెడ్డి పక్కన ఉండి ఇబ్బంది పెడతాడనే భయంతో నేను ఒక మహిళగా సొసైటీలో నన్ను ఎక్కడ నేను స్ట్రాంగ్గా నిల్చోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఒక మెంటాలిటీతో నేను ఉన్నాను నాన్న చనిపోయిన తర్వాత. ఎప్పుడే అదే ఫీలింగ్ ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి గారికి కూడా నేను సేఫ్ జోన్లో ఉండాలా, నన్ను ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, నాది నేను చూసుకోవాలనే ఆలోచన ఆయన కూడా ఉండిండొచ్చు. సో ఏదైతే చిన్న గ్యాప్ ఏర్పడిందో దాన్ని ఏమైందంటే మా ఇద్దరి మధ్యన కూర్చోబెట్టుకుని మాట్లాడాల్సింది పోయి అది మీడియాలో ఎంత పెద్ద హల్చల్ చేశారంటే మా ఇద్దరి మధ్య ఏదో ఫ్యాక్షన్ గొడవలు, ఏదో పెద్ద పెద్ద గొడవలు జరిగినట్టు ఉన్నాయి. కూతురు తండ్రి మీద మధ్యలో ఎటువంటి పక్కన పెట్టారు ఆయన్ని. లేదండి, కనిపించేంత అమాయకురాలు మాత్రం కాదు అనేది నంద్యాల ప్రజలు, నంద్యాలలో ఉన్న టీడీపీ నాయకులు చెబుతున్నమాట. అమాయకంగా ఉండకూడదండి. ఇప్పుడు అమాయకంగా ఉండకూడదు అనుకుంటే అనుచరులుగా ఉన్న వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టేసేయటం, తొక్కేయటం. ఎవరిని చెప్పండి? వీళ్ళు నా ఫ్యామిలీ. మీరు చెప్పిన ఎవరైతే ఉన్నారో ఎస్వి మోహన్ రెడ్డి గారు, మీరు ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయట చూస్తే ఎస్వి మోహన్ రెడ్డి గారు గత ప్రోగ్రాంలన్నీ నేను మా మామ ఇద్దరం కలిసి తిరుగుతున్నాము. మా చెల్లి, తమ్ముడు, మా బ్రహ్మమన్న, మోహన్ మామకి నేను గోస్పాడు మండలం అప్పచెప్పి అక్కడ బంధుత్వం ఎక్కువ ఉంది మామ, నువ్వు తిరిగితే బాగుంటుందని ఆయనకి చెప్పి మేము తిప్పిస్తున్నాము. మాటలు చెప్పినంత తీయగా పనితీరు లేదు. అందుకోసమే చంద్రబాబు జరిగేవి చూపించట్లేదు. చంద్రబాబు కూడా మిమ్మల్ని పక్కన పెట్టేసి కేవలం మిమ్మల్ని, మీ చెల్లిని, మీ తమ్ముడిని ఇంటింటి ప్రచారం మాత్రమే పరిమితం కండి అమ్మ, మిగతా నేను చూసుకుంటానని చెప్పారు. పక్కన పెట్టేశారా మిమ్మల్ని? ఏం పక్కన పెట్టలే. ఈ రోజు ఏది జరిగినా పార్టీ ఆఫీస్లో అందరు మంత్రులు అందరూ కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది నాకు సలహాలు ఇచ్చి, నా సలహాలు వాళ్ళు తీసుకొని ఈరోజు పార్టీ ఆఫీస్ పెట్టించిన మేము ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అఖిలప్రియ చేతి మీదుగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ బయట నుంచి వచ్చిన మంత్రులు, బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చేసుకుపోతున్నారు. మీరు ఒక ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితం అయిపోయారు. కాదండి, ఇప్పుడు ఎలక్షన్స్ మాకు కొత్త. ఈరోజు మంత్రులందరూ కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో ఎలక్షన్ ఎలా నడుస్తుందో కూడా నాకు తెలీదు. వాస్తవంగా నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగడం జరిగింది, నాకు ఎట్లా చేయాలో గ్రౌండ్ లెవెల్లో నాకు ఒక టీంని ఏర్పాటు చేయండి అని చెప్పినప్పుడు ఈరోజు మంత్రులందరూ వచ్చి కూర్చొని నాకు కూర్చోబెట్టుకుని ఎలా చేయాలో చెప్తున్నారు. మీ దగ్గర మీ గురించి చెప్పే మాట బయట ఏంటంటే నంద్యాలలో మేము దిగి అడిగితే ఆ అమ్మాయి డిఫరెంట్గా ఉంటుంది, అమ్మాయితో కొద్దిగా కష్టం అని అంటా ఉన్నారు. మీరు ఫస్ట్ నేను ఈ మాట వింటున్నా. నేను ఈరోజు మారువేషంలో అవసరం లేదు. నేను డైరెక్ట్గా వార్డులకు నేను తిరుగుతున్నప్పుడు మీరు నాతో పాటు రండి, ఇప్పుడు వెళ్తున్నాను నేను వార్డుకి, నాతో పాటు రండి, అక్కడ స్పందన మీరు చూపించండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. ప్రజలతో బాగానే ఉన్నారు కానీ పక్కన ఉన్న నాయకులు మాత్రం మీరు నాన్న అమ్మ చూసినట్టుగా చూడలేదని. మీరు మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మీరు కూడా చూసారు ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని నేను పలకరిస్తాను. నేను అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకూడదు ఈ క్వశ్చన్కి, ఎందుకంటే నాకు తల్లి అయినా తండ్రి అయినా నా కార్యకర్త
కార్యకర్తలు, నా ప్రజలు, మా నాన్న నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా నా కూతుర్ని మీకు అప్పచెప్తున్నానని చెప్పి క్యాడర్తో ఒక మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. 2-3 ఉప ఎన్నికలు జరిగినా కూడా అక్కడ ఏకగ్రీవంగా జరిగిన పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు జనం. నంద్యాల వచ్చేటప్పటికి వైసీపీ నుంచి వచ్చిన భూమా వాళ్ళు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ సీటు వైసీపీకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా? భూమా నాగిరెడ్డి కూతురు మంత్రిగా ఉన్నారు, టీడీపీని గెలిపిస్తుందా లేదా అన్నారు. అలాగే టీడీపీ 3 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం కానీ మీరు చెబుతున్న కార్యక్రమాలు కానీ వీటన్నిటికీ కలిపి ఇది ఇచ్చే తీర్పుని రెఫరెండంగా తీసుకోవచ్చా 2019 ఎన్నికలకు? తీసుకోవచ్చండి, డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు చెప్పారు ఆ విషయాన్ని, ఆయనే చెప్తున్నాడు అందరికీ, ఆయన చెప్తా ఉన్నారా ఈరోజు. కానీ ఇంకొకటి కూడా ఉందండి, ఇప్పుడు నంద్యాల ఒకవేళ ఏదైనా జరిగినా కూడా పార్టీకి వచ్చే ఎఫెక్ట్ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మీరు ముందుగానే మైండ్ సిద్ధం చేసుకుంటున్నారు, ఏదైనా పర్వాలేదని. నేను ఇందాక చెప్పినట్టుగా ఏది జరిగినా నేను గెలిచినట్టే ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. గెలుస్తాను, ఏది జరిగినా నేను పోటీలో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అన్ని వదులుకుంటానని కూడా చెప్పడం జరిగింది. రాజకీయంగా అన్ని వదులుకుంటానని కూడా చెప్పడం జరిగింది. మంత్రి పదవి కానీ రాజకీయాలు కానీ ఏదైనా ఈ రోజు రావడం జరిగింది. నాకు ఇంకా అన్ని రాజకీయాలు నేను నేర్చుకోలేదు. ఇది మనస్ఫూర్తిగా నేను నా నోట్ల నుంచి వస్తున్న మాటలు. మీ కుటుంబంలో కొద్దిగా గొడవ జరిగింది అని అంటారు, మీ చెల్లి పోటీ చేయాలనుకుంది. గొడవ కాదండి, అది యాక్చువల్గా డిస్కషన్ జరిగేది, అది మీడియాలో చాలా తప్పుగా ప్రొజెక్ట్ అయింది. తప్పకుండా తనకి పోటీ చేయాలని ఇప్పుడు కూడా ఉంది. ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మాది. ఇవన్నీ చూసుకోవాలంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి చెల్లి, నేను, అన్న, మిగతా అక్కలు అందరం కూర్చొని మాట్లాడినప్పుడు అన్న నాతో ట్రావెల్ చేస్తే బాగుంటుంది, చెల్లి ఫ్యామిలీ బర్డన్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసుకుంటూ రావడం అయితే కరెక్ట్ ఉంటుంది, 2 బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి కూడా ఈరోజు తమ్ముడు ఉన్నాడు. చదువు కానీ వాడిని పంపించడం కానీ, మంచి చెడ్డలు చూసుకోవడం కానీ, అక్కలను కానీ వీళ్ళందరినీ చూసుకోవడం, ఫైనాన్షియల్గా అన్ని చూసుకోవడం చెల్లికి అప్పచెప్పి ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు ముందుకు రావడం జరిగింది. మంత్రిగా అఖిలప్రియ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా కర్నూలు జిల్లాలో విశ్వరూపం చూపిస్తూ వస్తూ ఉన్నారు. నీరు చెట్టు స్కీములో మొత్తం అనుచరులకి అయిన వాళ్ళకి కట్టబెట్టేసి కమిషన్లు తీసుకుంటున్నారు. ఇటువంటి అవినీతి ఆరోపణలు ఒక అమ్మాయి మీద, అది రాజకీయాలకి కొత్త. నేను ఎటువంటి సిస్టంలో ఏం వర్క్ అవుతుందో, ఎట్లా ఏది మాట్లాడాలో కూడా నాకు ఇంతవరకు ఎవరు నేర్పలేదు, నేను ఇంతవరకు చూడలేదు నా ఫ్యామిలీలో. అటువంటివి ఏది లేదు. నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇది వచ్చిందమ్మని చెప్పినంత కూడా నాకు తెలియదు. ఏ ఒక్క 1% కూడా నేను అవినీతి చేస్తున్నాను ఎవరైనా నిరూపిస్తే నిజంగా అంటే ఇంకా నేను ఉండి కూడా వేస్ట్. ఎందుకంటే ఈరోజు అవినీతి కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయో నేను పేపర్లో చూస్తే నాకు అర్థమయ్యేవే కానీ ఎట్లా జరుగుతాయో రియల్ లైఫ్లో కూడా నాకు తెలియదు. మీకు ఉప ఎన్నికల సెంటిమెంట్ కూడా ఉన్నట్టుంది బాగా, అన్నిట్లో అట్లా మీరే గెలుస్తూ ఉంటారు. మీ శేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మీ నాన్నగారు గెలిచారు, మీ అమ్మగారు చనిపోయినప్పుడు మీరు గెలిచారు, ఇప్పుడు ఇది కూడా మీ ఖాతాలో. ఒక విధంగా మా దురదృష్టం అండి, ఒకరు చనిపోవడం వల్ల మాకు రావడం అనేది. నిజంగా అంటే మా నాన్న ఎప్పుడు అనేవాళ్ళు, మనకి ఏ జన్మలో మనము శత్రువుకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు అని. ఎందుకంటే ఒక మనిషి చనిపోయి రావడం అనేది మాకు ఇంకా లైఫ్ లాంగ్ అదొకటి పడిపోతుంది మాకు. కంప్లీట్ కష్టాల నుంచి రాటు తేలుతారులేండి. కష్టాలు. థ్యాంక్ యూ. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక వారం మరొక విఐపీ తోటి మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.